అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గుడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే ఆర్గ్యుమెంట్. సింపుల్గా వాదన. వాదన అనేది ఎలా వస్తుంది? అసలు వాదన అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కన్నా తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి చేసేదాన్నే వాదన అంటారు. ఈ వాదన ఎక్కడ మొదలవుతుందంటే ఒకరినొకరికి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు మాత్రమే ఈ వాదన అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మూర్ఖుల మధ్య ఈ వాదన అనేది ఏర్పడుతుంది. అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళ విషయాన్ని గొప్పగా తీసుకొని గొప్పగా అనుకుంటుంటారు కాబట్టే ఈ వాదన అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఎవరెవరి దృష్టిలో ఎవరెవరి విషయము గొప్పదని ఆలోచించగలిగితే మనకు వాదన అనేది ఏర్పడదు. ముఖ్యంగా ఈ వాదన అనేది భార్యాభర్తల మధ్య, అదేవిధంగా తండ్రి కొడుకుల మధ్య, ఎవరి మధ్య అయినా కావచ్చు. బట్ వాదన అనేది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కంపెనీల్లో కానీ. ఇది విపరీతమైనటువంటి ఈగోస్, విపరీతమైనటువంటి షార్ట్ టెంపర్, విపరీతమైనటువంటి బాధ, వీటన్నిటికీ లోన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ని మనం తగ్గించుకున్నట్లయితే మనము చాలా వరకు సంతోషంగా ఉంటాం. ఈ ఆర్గ్యుమెంట్ల వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏం లేదు. ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఒకటి నాలెడ్జ్ షేరింగ్ అన్న అవ్వాలి, లేదంటే దానివల్ల ఒక 10 మందికి యూజ్ అన్న ఉండాలి. అంతేగాని ఆ రెండు లేనప్పుడు వాదించుకోవడం అనేది అనవసరం. ఈ ఒకరినొకరు వాదించుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని చులకనగా చూసేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏర్పడి ఈ వాదనల్ని తగ్గించుకోవాలంటే ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గడం అంటే వాళ్ళు అన్నా మనం తక్కువ అని కాదు. వాళ్ళ నాలెడ్జ్ మన నాలెడ్జ్ మ్యాచ్ కానప్పుడు ఎవరి మానానికి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఇది ఎవరైనా కావచ్చు, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తండ్రి కొడుకుల మధ్య ఏర్పడే ఈ వాదన అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా దగ్గరలా ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆ, ఒకే ఇంట్లో ఉంటూ కూడా సంతోషంగా జీవించలేని మనుషులు మనం చాలా మందిని చూస్తూనే ఉంటాము. అంటే ఆ, ఈ జనరేషన్ పాత జనరేషన్కి మ్యాచ్ కాదు. పాత జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. ఈ జనరేషన్ వాళ్ళు పాత జనరేషన్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్, నేను మొదట్లో చెప్పాను కదా, ఎక్కడైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండదో అక్కడ వాదన అనేది మొదలవుతుంది. ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర తగ్గితేనే ఆ వాదన అనేది తగ్గుతుంది. వాదన తగ్గకపోతే గొడవలు అనేటివి ఎక్కువ అవుతాయి, మనస్తాపాలు ఉంటాయి, బాధ, ఇవన్నీ కూడా వీటి వల్ల బీపీలు, షుగర్లు. అంటే మనం కొత్తగా కొని తెచ్చుకునే వాటన్నిటికీ కారణం ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది మనము ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఈ ఆర్గ్యుమెంట్ నుంచి మనం దూరం ఉండాలంటే ఒకటి, కీప్ ఆన్ సైలెంట్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్కైనా సైలెంట్గా ఉండాలి. ఎదురు సమాధానం చెప్పినంత మాత్రాన మనం గొప్పలేము. వాళ్ళు ఎదురు సమాధానం చెప్పినా కూడా నీ మనస్తత్వాన్ని అర్థం చేసుకునే క్యాపబిలిటీ అయితే ఉండదు. కాబట్టి వాళ్ళతో వాదించి మనం ఎదవడం కన్నా కూడా మనం సైలెంట్గా ఉంటూ మనల్ని మనం సమర్థించుకోవడం మంచిది. అప్పుడే మనకు ఆరోగ్యం అనేది ఉంటుంది. అంతేగాని ఆర్గ్యుమెంట్ చేసి గొప్ప అని నిరూపించుకోవడం వల్ల మనం సాధించేది జై